చాలా మంది ఉన్నారు అన్న. జెండాలు మధ్యలో ఉండాలా, జెండాలు మొత్తం మధ్యలో ఉండాలా. మీరు జరిగిపోతున్నారు పండా స్వామి. మీద ఉన్నటువంటి గౌరవ మాన్యులు ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ అంబేద్కర్ గారికి పూలమాల అలంకరించడం జరిగింది. అట్లానే ఎమ్మెల్యే గారు జ్యోతిబాయి పూలే గారికి, అలాగే జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాల అలంకరించారు. అనంతరం దీపారాధనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. గౌరవ మాన్యులు దీపం ప్రజ్వలాయ నారాయణ విద్యహే వాసుదేవాయ ధీమహి అంటారు. విద్యారంభమైన ఏదైనా తప్పకుండా దీపాన్ని మనం వెలిగించుకుంటాం. కాబట్టి మాన్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగనే మాన్యులు మన గౌరవ శాసనసభ్యులు, గౌరవ కలెక్టర్ గారు మరి ఈ దీప ప్రజ్వలనాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందండి వారి చేతుల మీదుగా. అడిగి తీసుకోవాలి కదా, వెనక నుంచి తీసుకునేటప్పుడు లేదు. ఒకవేళ కూర్చున్నాడే అనుకోండి ఈ ప్రాంగణంలో మనకి చదువుల తల్లి సరస్వతి కటాక్షంతో యంగ్ ఇండియా స్కూల్ ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి పాఠశాల నుంచి కూడా దరిదాపు 10,000 మంది విద్యార్థులకి ఉన్నత విద్యాభ్యాసం నిర్వహించుకోవడం కోసం ఈ యొక్క యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభించుకోవడం జరుగుతుంది. మాన్యులు గౌరవ డిప్యూటీ సీఎం గారు వారి యొక్క స్వంత అందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. పెద్దలు బయట కార్యక్రమాలు ఉన్నాయి. దీపాలు
విక్రమార్క గారికి మనము ఓటు వేయకపోయినా నాకు తెలిసి దాదాపుగా ఇప్పటికి 400-500 కోట్ల రూపాయల పనులు ఈ నియోజకవర్గానికి ఇచ్చిందని నేను సవినంగా మీ అందరి మనం చేస్తా ఉన్నా. ఇదే విధంగా ఏనుగు శ్రీధరమ ప్రాజెక్ట్ నుంచి వైరా ప్రాజెక్ట్ లోకి రాజు లింకు కెనాల్ 100 కోట్ల రూపాయల గోదావరి నీళ్ళను తెచ్చే కార్యక్రమం తీసుకున్నాం. అదే విధంగా ఇక్కడ వైరా ప్రాజెక్టు కింద కుడి ఎడమ కాలువ రివిట్మెంట్ కోసం దాదాపుగా పూర్తి 60-70 కోట్లది ఇంకా కొద్దిగా పాత 30 కోట్ల ఆ లిమిటెడ్ పూర్తి అయిపోద్ది. అదే విధంగా 200 కోట్ల రూపాయల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపుగా వేరే ఇంకో 200 కోట్ల రూపాయల శంకుస్థాపన కార్యక్రమం. ఈ రకంగా అన్ని కార్యక్రమాలు సార్ చెప్తారు. కానీ మనం సార్కి ఏం చేయకపోయినా ఈ నియోజకవర్గం వారి సొంత నియోజకవర్గంగానే ప్రజలకు ధీటుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న అన్న పెద్దలు భట్టి విక్రమార్క గారికి మీ అందరి ముందు సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన డ్వాక్రా మహిళా గ్రూపులకి ఏపీలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలు పెద్దలు మండపాటి అధ్యక్షులు మండలాలకు వివిధ మండలాలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా పార్టీ నాయకత్వానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎంత పెద్దలు భట్టి విక్రమార్క గారి బాధ్యత అని చెప్పేసి మీ అందరి పక్షాన పనిచేయడానికి సిద్ధంగా పనిచేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారికి మీ అందరి పక్షాన మన పని తీసుకోవడానికి ఇంకోసారి నేను వారికి రెండు సవిధంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మొటేషన్